నిర్మాణాల కూల్చివేతల వ్యవహారంలో హైడ్రా అనుసరిస్తున్న తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవో 99కి విరుద్ధంగా వెళ్తే ఆ జీవోను రద్దు చేసి హైడ్రాను మూసేయాలని ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. హైడ్రాను అడ్డుపెట్టుకుని కొంతమంది వ్యక్తిగత కక్షలతో ఆరోపణలు చేస్తున్నారని, వాటి ఆధారంగా కూల్చివేతలు చేపట్టడం సరికాదని, కేవలం పత్రాలను చూసి హక్కులను ఎలా తేలుస్తారని, హక్కులను నిర్ణయించే అధికారం ఆ సంస్థకు ఎక్కడుందని నిలదీసింది. నోటీసులు జారీ చేసి వివరణ ఇచ్చేందుకు తగిన గడువు ఇచ్చి చట్ట ప్రకారం కూల్చివేతలు చేపట్టాలని ఎన్నిసార్లు చెప్పినా తీరు మారదా అని ప్రశ్నించింది. తన స్థలానికి సంబంధించి సమర్పించిన వివరాలను పరిశీలించకుండా షెడ్ను కూల్చివేశారని పేర్కొంటూ హైకోర్టులో ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై న్యాయాధికారి విచారణ చేపట్టారు. హక్కులను నిర్ణయించాల్సింది సివిల్ కోర్ట్ అన్న విషయం తెలీదా అని ప్రశ్నించారు. కబ్జాదారుగా నిర్ణయించడానికి మీరెవరన్నారు? తాను పిటిషన్ను సమర్థించడం లేదని, అధికారులు చట్ట ప్రకారం మాత్రమే ముందుకెళ్లాలని ఆయన సూచించారు. జల వనరులు, రోడ్లు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైకోర్టు వ్యతిరేకం కాదని న్యాయాధికారి తెలిపారు. అయితే ఏ ప్రక్రియ అయినా చట్టబద్ధంగా ఉండాలి అని చెప్తామన్నారు. అక్రమ నిర్మాణమైనా కూల్చివేతకు చట్ట ప్రకారం చర్యలు చేపట్టాల్సిందేనని స్పష్టం చేశారు. రాత్రికి రాత్రే నగరాన్నేమీ మార్చలేరని, సెలవు రోజుల్లో కూడా కూల్చివేతలు చేపడుతూ భయాందోళనలకు గురి చేస్తున్నారన్నారు. జీవో 99 ప్రకారమే విధులు నిర్వహించాలని, పరిధి దాటి వ్యవహరిస్తే హైడ్రాను మూసివేయాల్సి ఉంటుందని న్యాయాధికారి హెచ్చరించారు.